హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్‌గా నిన్న వీడియో ఏం తీయలేదండి. అందుకే ఏం షేర్ చేసుకోలేకపోయాను మీతోని. ఎందుకంటే నాకు యాక్చువల్‌గా వీడియో రికార్డ్ చేసే అంత మూడ్ లేకుండింది. మొత్తం నెట్‌ఫ్లిక్స్ పెట్టుకొని మూవీస్ ఎంజాయ్ చేశాను. అలాగే కొంచెం లేట్‌గా కూడా లేచాను మార్నింగు. ఏదో ఇంకా అన్నయ్యకి లంచ్ ప్రిపేర్ చేస్తుంటే అది కొంచెం బిట్ తీసేసి ఇంకా ఆపేసానండి. ఈవినింగ్ దాకా ఇంకా వీడియో అయితే ఏం రికార్డ్ చేయలేదు. ఇంకా మూవీసే చూసుకుంటూ ఉన్నాననమాట ఆ రోజు. మొన్న నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండీ! దానికి వాయిస్ క్లారిటీగా లేదు. తర్వాత చూస్తే అర్థమైందనమాట నాకు. వ్యూస్ కూడా చాలా తక్కువ వచ్చాయి. కానీ ఇప్పుడు నేను ఒకటే డిసైడ్ అయ్యాను. ఏంటంటే వ్యూస్ పట్టించుకోకూడదు. ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పెట్టాలి అని అనుకున్నాను కదా! కానీ కొంచెం అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉన్నాననమాట. వ్యూస్‌ని చూసుకుని మంచిగా వచ్చినప్పుడేమో ఎంకరేజ్మెంట్‌గా అనిపిస్తుంది. కొంచెం వ్యూస్ అనేది తక్కువ వచ్చినప్పుడు ఇంకా నాకు డల్ అయిపోతున్నాను. మళ్ళీ నన్ను నేనే బూస్టప్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయాలని అయితే అనుకుంటున్నానండి. నెక్స్ట్ ఇదైతే వచ్చేసి అమ్మ ఆన్లైన్లో నా కోసం చీర అయితే తీసుకుందనమాట. వర్క్ చేద్దామని చెప్పి దీని మీద. మా మ్యారేజ్ డే లోపు కానీ నా బర్త్డే రోజు లోపు కానీ అవుతే ఈ శారీ అయితే కట్టుకోవాలని అనుకుంటున్నాను నేను. సో ఎక్విప్మెంట్స్ దానికి సంబంధించినవన్నీ తీసుకొచ్చి ఇమ్మంటేను ఇంకా ఆల్రెడీ అమ్మ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి రెడీగా ఉంచుకుందనమాట. ఫేక్ మిర్రర్స్, రియల్ మిర్రర్స్, మళ్ళీ ఫెవికాల్ ఇవన్నీ ఉంటాయి కదా, పెయింటింగ్కి సంబంధించినవి అవన్నీ బ్రష్లు అన్నీ కూడా పెట్టేసుకుంది. అయితే ఫస్ట్ ఈ శారీ మీద వర్క్ చేద్దాం అనుకుందండి. ఇంకా తర్వాత అమ్మకి ఏమనిపించిందంటే పెయింటింగ్ చేయాలని అనిపించింది. మీరు చూసినట్టయితే నా వీడియోస్ లాస్ట్ నేను పాత వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, ఒక బ్లౌజ్ మీద కూడా అమ్మ వర్క్ చేసిందని చెప్పేసి నాకు అది బాగా నచ్చి ఇంకా అమ్మ ప్లెయిన్ శారీ మీద వర్క్ చేస్తానంటే సరే అని ఒప్పుకున్నాను. ఇంకా అమ్మ ఏ వర్క్ చేసినా నాకు చాలా నచ్చుతుందనమాట. ఓన్గా ఏదో ఒకటి చేయాలని చూస్తుంది. ఖాళీగా ఉండడం మట్టుకు అస్సలు నచ్చదనమాట అమ్మకి. క్రాఫ్ట్ చేస్తుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా పెయింటింగ్ చేస్తానని అనుకుంది. అయితే ఏమైందంటే కాటన్ శారీ మీద అయితే తొందరగా ఆరిపోతుందంట అండి. కాకపోతే ఇది వేరే టైపు క్లాత్ కాబట్టి కొంచెం కింద కూడా మొత్తం పెయింటింగ్ అంటుకుంటుంది. అలాగే ఇది డ్రై అవ్వడానికి టైం కూడా పడుతుందన్నమాట. అమ్మ వీడియో తీసేటప్పుడు అదే చెప్తుంది. ఏంటంటే నాకంత పర్ఫెక్ట్గా రాదు, నేను ఏదో ట్రై చేద్దామని అనుకుంటున్నాను అని చెప్తుంది. నువ్వు ఏది చేసినా నేను కట్టుకుంటానమ్మా అని నేను చెప్తున్నాను. నాకు అమ్మ ఏదైనా వర్క్ చేస్తా అంటే ముందు నేను ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిపోతానమాట. నాకు పక్కాగా నచ్చుతుంది. ఇంకా నాకే ఐడియాస్ రావు కానీ అమ్మకైతే బాగా వస్తాయండి ఐడియాస్. ఇంకా ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో వేద్దామని అనుకుంటున్నాము. అంతకుమించి వేరే కలర్స్ అయితే మాకు వేయాలని అనిపించలేదు. కొంచెం ఇది ఆల్రెడీ డార్క్ ఉంది కాబట్టి లైట్ కలర్స్ వేస్తే బాగా కనిపిస్తుంది కదా, అందుకని చెప్పి ఇలా ట్రై చేద్దామని అనుకుంటుంది. ఫస్ట్ అయితే రఫ్గా ఒక పేపర్ మీద వేసుకుంటుంది. ఎలా వస్తుందో తెలియదు కదా, డబల్ షేడ్ వేద్దామా సింగిల్ షేడ్ వేద్దామా అని ఆలోచిస్తుంది అనమాట. ఒకసారి శారీ పైన వేస్తే ఇంకా దాన్ని మనమైతే క్లీన్ చేసుకోలేము కదా, అలాగే ఉంటుంది డిజైన్. ఇంకా దాన్ని అయితే తీసేయలేము కాబట్టి ముందు రఫ్గా పేపర్ మీద వేసుకుని తర్వాత ట్రై అయితే చేస్తాను అని అనుకుంటుంది అనమాట. నాకైతే ఇట్లా డబల్ షేడ్ వేసింది నచ్చిందండి. సింగిల్గా కంటే కూడా ఇలా ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో సూపర్గా ఉందని అనిపించింది. అయితే ఇదే ట్రై చేయమని చెప్పాను అమ్మకి. నాకు ఇది బాగా నచ్చిందని చెప్పి ఇలాగే వేసేయమంటే ఇంకా అలాగే ట్రై చేసిందనమాట క్లాత్ పైన. చాలా బాగా కనిపిస్తుంది నాకు. ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఏంటో తెలియదు మరి. అయితే ఇది ఇంకా నెక్స్ట్ డే తీసిన వీడియో అనమాట. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం అప్పటికప్పుడే అనుకున్నాను. ఏంటంటే మొత్తం కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేద్దామని అనుకున్నానండి. కిచెన్ ఒక్కటే కాదు అన్ని రూమ్స్ కూడా డీప్ క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి కూడా 5 months అయిపోతుంది. ఇంకా అందుకనే కొంచెం లైట్గా బూజు రావడం స్టార్ట్ అవుతుంది. అందుకనే ఇంకా లైట్గా ఉన్నప్పుడే చేసుకోవడం బెస్ట్ కదా, మరి ఎక్కువ బూజులు వచ్చేసి దుమ్ము అయిపోతే చేసుకోలేమని చెప్పి ప్రతి ఒక్క అర క్లీన్ చేసేసి డబ్బాలు అవన్నీ కూడా నీట్గా తుడిచి ఇంకా అందులో ఏమేమి ఉన్నాయి ఏమేమి పాడైపోయాయి అని చూసి చేస్తున్నాను. యాక్చువల్గా నేను అమ్మ హెల్ప్ తీసుకోకుండా
కాకుండా ఒక్కదాన్నే నేను చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే పాపం అమ్మకి ఈ మధ్య కొంచెం అవ్వట్లే కదా ఓపిక. అందుకనే నేను ఆల్రెడీ అమ్మకి చెప్పేసాను కూడా, నేను ఒక్కదాన్ని చేసుకుంటాను, నువ్వు జస్ట్ కూర్చుని నాతో కబుర్లు చెప్పు చాలు అని చెప్పి అన్నానమాట అమ్మతోని. వీడియో తీసి పెడితే చాలు నాకు అని చెప్పాను. అయితే సరే అని ఇంతలోగా మేము ఇంకా మా కోసం టిఫిన్ ప్రిపేర్ చేసింది. నేను అరలు అవన్నీ సర్దేలోపు ఇంకా టిఫిన్ చేసేసి కాసేపు ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట. ఒక 10-15 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యాను. ఇంకా ఆలోపే నాకు ఏమనిపించిందంటే, ఎక్కువసేపు ఇలా రిలాక్స్ అవుతే ఇంకా అంట్లు కూడా తోమాలని అనిపించదు అని చెప్పి భయం వేసేసి, ముందే ఎక్కువ అంట్లు ఉన్నాయి కదండి, అన్ని డబ్బాలు అవి ఇవన్నీ తోమడానికి వేసేసుకున్నాను. అందుకని చెప్పి ఇంకా కిచెన్లోకి వచ్చి అంట్లు తోమడం స్టార్ట్ చేశాను. అమ్మ కూడా నాతో పాటే కూర్చుంది. ఇంకా ఈలోపు బాగా దాహం వేస్తుందండి, ఎందుకో కొంచెం వేడిగా అనిపిస్తుంది. ఎంత వాటర్ తాగినా దాహం తీరట్లేదు. అందుకని చెప్పి ఆల్రెడీ మజ్జిగ చేసి పెట్టాను అనమాట అమ్మ కోసము. ఆ మజ్జిగ ఉంటేను ఇంకా నాకు గ్లాస్లో పోసిస్తుంది అనమాట. తాగి మళ్ళీ పని చేసుకోమని చెప్పి అంటుంది. ఇంకా నేను మజ్జిగ తాగి మిగతా అంట్లన్నీ తోముతున్నాను. ఫస్ట్ చూడంగానే అయితే అనవసరంగా ఇన్ని అంట్లు వేసేసుకున్నానా అనిపించింది. ఎందుకంటే ఎక్కువగా ఉన్నాయి కదా, గట్టంతా కూడా నిండిపోయింది. ఇవన్నీ తోమడం స్టార్ట్ చేస్తే ఏ టైం అవుతుందో ఏమో అనిపించింది. అయితే అమ్మ అయితే ఏమందంటే, యాక్చువల్గా నువ్వు సగం తోము, నేను సగం అంట్లు తోముతా, మొత్తం ఒక్కదానిపై చేయొద్దు అని అంది. నాకు తెలుసు నేను అమ్మని రానివ్వనని, ఎందుకంటే నేను ఒక్కదాన్ని చేయాలి నా అంతటి నేను అని అనుకున్నాను కాబట్టి అమ్మని రానివ్వద్దని అయితే అనుకుంటున్నాను. సో అన్నీ మెల్లమెల్లగా తోముతూ ఉన్నాను అంట్లన్నీ కూడా. కానీ కిచెన్ ఎందుకోనండి, మనము ఏదైనా క్లీన్ చేస్తే కొంచెం బ్రైట్ కలర్ లాగా అనిపిస్తుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఏ రూమ్ క్లీన్ చేసినా కూడా అంత బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. ఇవాళ మా అన్నయ్యకి హాలిడే, అందుకనే ఇంకా అన్నయ్య అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. రోజు ఎండలో తిరగడమేనండి పాపం అన్నయ్య. పొద్దున వెళ్తే ఇంకా రాత్రి దాకా ఇంటికి రాడనమాట, బండి మీద తిరుగుతూనే ఉంటాడు. పనిలో అలసిపోతాడు కాబట్టి ఇంకా ఒక్కరోజు తనకి ఇష్టమైన మూవీస్ పెట్టుకొని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా నేను తోమి కొన్ని కడుగుతూ ఉంటే అమ్మ అయితే ఇక్కడ సర్దేసుకుంటుంది అనమాట, అన్ని సామాను కూడా. ఇంకా నేను చేస్తుంటే అయితే ఊరికేనే అలా కూర్చోలేదు కదా, నేను చెప్పినా సరే కూర్చోదు అనమాట. ఏదో ఒక పని తను కూడా చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది. కొన్ని సామాన్ తోముతూ ఉంటే అవన్నీ కూడా సర్దేస్తూ ఉందన్నమాట. మొత్తానికి ఇవన్నీ తోమేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి. 4:30 4:40 ఆ టైం అయిందనుకుంటాను. అన్నీ తోమేటప్పటికి ఈ గట్టంతా కూడా క్లీన్ చేశాను. ఓవరాల్గా మొత్తం అన్నీ తోమేసి చేసిన తర్వాత ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో లాస్ట్లో. నాకు అప్పుడప్పుడు కొంచెం అమ్మ వీడియో అయితే తీస్తూ ఉంది. నాకేంటంటే కింద మనం ఇల్లు తుడుస్తాం కదా రూము, ఆ కింద నాకు ఏమీ సామాన్లు కనబడకూడదు అనమాట. ఉంటే నాకు చిరాగ్గా అనిపిస్తుంది. మనం ఏదైనా తుడుచుకునేటప్పుడు అలా నీట్గా తుడిచేసుకోవాలి. అందుకని చెప్పి కింద ఏవి పెట్టకుండా ఉంచాలని ప్రయత్నం ఉందన్నమాట నాకు. సో మీకు ఇంకొక విషయం చెప్పానో లేదో, అమ్మ వాళ్ళు మిక్సీ కొనుక్కున్నారు అప్పట్లో. అది కూడా 10,000 11,000 ఏమో పట్టింది, గుర్తులేదు నాకు. ఇవన్నీ అరలన్నీ సర్దానండి తుడిచి. వాళ్ళకి మిక్సీ అయితే సూపర్ ఉందన్నమాట, వాళ్ళు కొన్న మిక్సీ. దాని ఏమంటారు, కూరగాయలు కట్ చేసేది, పిండి కలిపేది అన్నీ వస్తాయి కదా, అలా వచ్చిందనమాట. ఆల్రెడీ అమ్మ వాళ్ళు ఒకసారి గోధుమ పిండి కూడా కలిపి చూసారంట, చాలా బాగుంది. 10,000 పెట్టినప్పుడు ఆ మాత్రం ఉండదా చెప్పండి. ఉషా బ్రాండ్ది అనమాట. ఇంకా మొత్తం అన్ని అరలు కూడా క్లీన్ చేసేసిన తర్వాత ఒక్కసారి గట్టంతా కూడా నేను మొత్తం తోమేసాను అనమాట. గట్టు గోడలు అవన్నీ కూడా, ఎందుకంటే మనం వంట చేస్తుంటే అంతా దాని మీద జిడ్డు పడుతుంది కదా, జిడ్డు పడుతున్నందుకు మొత్తం క్లీన్ చేశాను. అమ్మ కూడా ఈ లోపు కొంచెం స్టాండ్స్ అవి ఇవి ఒక కడిగేది ఉంటే కడిగేసింది. ఇంకా నాకైతే ఈ లోపు కాలు నొప్పులు వచ్చేస్తున్నాయండి, అలాగే నడుము నొప్పి కూడా వస్తుంది. కాకపోతే ఇంకా
నేనేం పని మధ్యలో ఆపేస్తానేమో అన్నట్టు కొంచెం అప్పుడు అట్లా ఫీలింగ్ అనిపించిందనమాట. ఎందుకంటే మధ్యలో ఆపితే ఇంకా అమ్మ అయితే చేసుకోలేదు కాబట్టి ఇంకా నేను ఎట్లన్నా ఫినిష్ చేయాలని గబగబా ఇవైతే చేసేసాను. కానీ ఫుల్ అలసిపోయానండి. ఈ పనే నాకు ఎక్కువ అయిపోయిందనమాట. ఇంకా అమ్మ కూడా అంటూ ఉంది, ఎందుకు అంత పని పెట్టుకున్నావు, రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటుంది. కానీ నాకు మనసు ఒప్పదండి ఎందుకో. ఇద్దరం కలిసే చేసుకున్నాంలేండి. అమ్మ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం ఇల్లంతా ఆమెకే హ్యాండ్ ఓవర్ చేసేస్తాను, పని అంతా చేసుకుంటుంది, ఇక్కడ చేయాలి అక్కడ చేయొద్దు అని నాకు అట్లా ఏముండదు. అమ్మ పెట్టుకోదు, నేను పెట్టుకోను. ఫుల్గా ఎక్కడైనా కూడా నీట్గా మేము పని అయితే చేసేసుకుంటాము. మొత్తం అయితే క్లీన్ చేశాను. నేను అనుకున్నట్టుగా కిచెన్ అయితే ఇవాళ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసానండి. నెక్స్ట్ ఇంకా రేపు ఎల్లుండి ఒక్కొక్క రూమ్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నాను. నేను వెళ్ళేలోపే అమ్మకు ఒక్కొక్క రూమ్ అయితే క్లీన్ చేసేసి వెళ్తే కొంచెం మళ్ళీ నీట్గా ఉంటుంది కదా ఇల్లు. లేకపోతే కొంచెము ఈ కబోర్డ్ వర్క్ ఉంది కదా ఈ ఇంట్లో, దాని గురించి ఏంటంటే చిన్న చిన్న బొద్దింకలు వస్తున్నాయి అన్నమాట. దానికోసం కూడా ఏదన్నా చూడాలి. వుడ్ వర్క్ ఉంటే ఎలాగైనా బొద్దింకలు వస్తాయి కదా, అందుకని అలా వస్తున్నాయి. మనం దులుపుకుంటుంటే అవి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి కదా అనేసి నేను ఇట్లా మొత్తం నీట్గా చేశాను. ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అనబోయి కూడా చేసుకోండి అనేస్తాను. దాన్ని ఎవ్వరు కూడా తప్పుగా అనుకోకండి. దాని ఏమంటారు, ఊత పదంలాగా అలా వచ్చేస్తుంది. చేయండి. వీలైతే మీకు ఎలా అనిపించిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు. ఇంకా మొత్తానికి కిచెన్ డీప్ క్లీన్ అయిపోయిన తర్వాత దుమ్ము అదంతా పడుతుంది కదా, అందుకని ఇంకా నేను హెడ్ బాత్ అయితే చేశానండి. ఈలోపు ఇంకా మా పింటూని వాకింగ్ చేపిద్దామని చెప్పి నేను అమ్మ కిందికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా నాకు జుట్టు ఇలా వదిలేయడం ఇష్టం ఉండదు, కాకపోతే తడిగా ఉంది, కొంచెం ఆరడానికి టైం పడుతుంది నా జుట్టు, అందుకని ఇలా వదిలేసాను అనమాట. వదలకుండా మనం క్లిప్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా స్మెల్ వస్తుంది జుట్టు, అందుకని ఇంకా నేను ఇలా వదిలేసాను. తర్వాత మా పింటూని తిప్పి వాడిని ఇంట్లో వదిలేసి మళ్ళీ మేము పైకి వెళ్ళి మొక్కలకి నీళ్ళు పోయాలండి. అమ్మకు ఓపిక లేక చాలా రోజుల నుంచి మొక్కలకి నీళ్ళు అయితే పోయట్లేదు అనమాట. ఇంకా ఇవాళ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, మా ఇంటి దగ్గర నుంచి నేను అమ్మ కోసం వాటర్ పైప్ తెచ్చానని చెప్పి, అది తీసుకెళ్ళి ఇంకా పైకి వెళ్ళి నీళ్ళు పోయాలి. నేను కింద పడ్డానని చెప్పాను కదండి, అప్పటి నుంచి ఇంకా నేను కిందికి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం అనమాట. 2 days నుంచి అసలు కిందికే వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇంక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. ఇవాళ ఇంకా కొంచెం అమ్మతో వెళ్దామని అనిపించింది. కొంచెం బయట ఫ్రెష్ ఎయిర్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది కదా, కానీ ఇంట్లో కూలర్ వేసుకొని కూర్చోతే తెలియట్లేదు, కానీ బయట అయితే విపరీతమైన వేడి ఉందండి. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే బాల్కనీలో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాను. పని ఎక్కువైపోయింది కదా ఇవాళ నాకు, అందుకని చెప్పి రెస్ట్ తీసుకుంటున్నాను. అయితే అన్నయ్య వచ్చేసి కిచెన్లో ట్యూబ్ లైట్ రావట్లేదు, ఎందుకు రావట్లేదా అని చెక్ చేస్తున్నాడు అనమాట. అమ్మ అయితే ఇక్కడ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం మేము ఇంకా లంచ్ అయితే చేయలేదండి, టిఫిన్ చేసామని చెప్పాను కదా, ఇంకా అంతే. మధ్యాహ్నం లంచ్ అయితే చేయలేదు. ఈవినింగ్ పాప్కార్న్ చేస్తే, ఇంకా టీను పాప్కార్న్ చేస్తే అవే తినేసి టీ తాగేసాము. ఇంకా అమ్మ అయితే వేడివేడిగా ములక్కాడ పప్పుచారును క్యాబేజీ బఠానీ టమాటా కర్రీ చేసిందనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా నేను ఈ లైట్స్ వేసుకొని బాల్కనీలో కూర్చొని షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేది ఉంటే చేస్తూ ఇంకా వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నానన్నమాట. చాలాసేపు ఇలా హాయిగా కూర్చున్నాను బయట. ఇక్కడ పిచ్చుకలు పెట్టామని చెప్పాను కదా, ఈవినింగ్ ఎలా ఉంటుందో అని చెప్పి వ్యూ మీకు చూపిస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది, ఇంట్లో పెట్టడం కంటే ఇక్కడే బాగుందని అనిపిస్తుంది. ఇంకా అమ్మ డిన్నర్ ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. అమ్మ పని కూడా అయిపోయిందనమాట కిచెన్లో వర్క్. ఇంకా ఇవి వచ్చేసి మిల్లెట్స్ మధ్యాహ్నము కొంచెం ఎట్లానో అనిపిస్తే చాటలో వేసి పెట్టాము. ఇప్పుడు అదంతా కూడా డబ్బాలోకి తీసుకొని పెట్టుకుంటుంది అనమాట. ఇంకా మాకు అప్పటికే చాలా ఆకలిస్తుంది. మా అమ్మకైతే నీరసం వచ్చేస్తుందండి, అసలే షుగర్ ఉంది కదా, అందుకని కొంచెం లేట్ అయితే ఇంకా వాళ్ళకి నీరసం అనిపిస్తుంది కాబట్టి ఇంకా డిన్నర్ అయితే చేసేయాలి. కాకపోతే ఇంకా మా అన్నయ్య కొంచెం పనిలో ఉన్నాడు కదా, లైట్ ఎందుకు రావట్లేదో చూస్తున్నాడు కదా,
ఇంకా ఆ పని అయిపోయాక తినేస్తున్నాం అనమాట డిన్నర్ అయితే. ఈ మధ్య ఎవరు కామెంట్ చేయట్లేదని కామెంట్ సెక్షన్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. వీలైతే మీకు ఏమనిపించిందో అనేది కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇవాళకి ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.